హాయ్, నేను దుర్గా ప్రసాద్ని. ముందుగా ఏపీఎస్సి, ఎఫ్బిఓ, ఏబిఓ అండ్ ఎఫ్ఎస్ఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకు మా ఐఎన్ఎం వికే ఎడ్యుకేట్ ద్వారా మీకు శుభాకాంక్షలు అందిస్తున్నాము. ఇప్పటికే మీ ప్రిపరేషన్ ని కంప్లీట్ చేసి ఉంటారు. ఆల్రెడీ రివిజన్ లోను, బిట్ ప్రాక్టీస్ వీటిల్లో ఉండుంటారు. అయితే మీకు ఈ సమయంలో ఇండియన్ హిస్టరీ అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ముఖ్య విభాగాలు మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా మీకు కొన్ని టిప్స్ అందించడం జరుగుతుంది. ఇది కూడా గత ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా జరుగుతుంది. ఇది మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఏపీఎస్సి గతంలో ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అందించిన దాంట్లో సిలబస్ ను కూడా మెన్షన్ చేశారు. ఆ సిలబస్ లో ఎఫ్ఎస్ఓకి, ఏబిఓ అండ్ ఎఫ్బిఓలకు సంబంధించి కొంచెం సిలబస్ లో వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఆయా ఉద్యోగానికి తగ్గట్టుగా. కానీ వాటికి మెన్షన్ చేసిన జనరల్ స్టడీస్ సిలబస్ లో మాత్రం ముఖ్యంగా చెప్పాలంటే ఏవైతే జనరల్ స్టడీస్ లో మెన్షన్ చేశారో అవి అటు ఏబిఓ, ఎఫ్ఎస్ఓ అండ్ ఎఫ్ఈఓ అందరికీ కూడా కామన్ గా ఉన్నాయి. వాటిలో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇండియన్ హిస్టరీ, అక్కడ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, అంటే ఇండియన్ హిస్టరీని అడుగుతున్నారు, మొత్తం అడుగుతున్నారు. యాన్షియంట్ మిడివల్ మోడర్న్, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ యాన్షియంట్ మిడివల్ మోడర్న్, దాంతో పాటే మళ్ళీ ప్రత్యేక దృష్టితో చదవమంటున్నారు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ భారతదేశంలో ఎలా జరిగింది అని చూస్తాము, అదే ఆంధ్రాలో స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగిందో కూడా చూడాలి. ఓకే, మరి ఇలాంటప్పుడు మీకు కేటాయించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మీకు కేటాయించిన ఈ మార్కులు చూసేటప్పుడు ఒక ఎఫ్ఎస్ఓకి 5 నుంచి 7 మార్కులు కవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎఫ్బిఓ, ఏబిఓలకి 8 నుంచి 10 మార్కులు కవర్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అయితే మరి ఇది ఏ బేస్మెంట్ మీద చెప్పాల్సి వస్తుందంటే, మీకు ఇచ్చిన జిఎస్ లోనో ప్రిలిమినరీకి ఇచ్చిన మార్కుల ఆధారంగా చెప్తున్నాం. వాటితో పాటే గతంలో ఇదే సిలబస్ తోటి, అంటే గతంలో అంటే 2024, 2025 సంవత్సరాల్లో చాలా ఎగ్జామ్స్ జరిగాయి, రకరకాల ఎగ్జామ్స్ జరిగాయి. దగ్గరగా ఒక 15-20 ఎగ్జామ్స్ జరిగి ఉంటాయి. అయితే వాటి అన్నింటిలో కూడా కామన్ గా ఉండే జనరల్ స్టడీస్ లో ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అదే సిలబస్ ని అందులో కూడా పేర్కొన్నారు. ఇక్కడ ఎక్కువ ఇన్ని ఎగ్జామ్లు జరిగినా కూడా ఎక్కువగా చాలా వాటికి కామన్ పేపర్ గా ఉన్నాయి. కాబట్టి నేను వాటిలో కొన్ని తీసుకుని ఒక 7 పేపర్లు కుదించి వాటిని అనలైజ్ చేస్తూ వాటిలో ఉన్న ఒక రీసెర్చ్ చేసిన తర్వాత ఏ టాపిక్స్ నుంచి మొత్తం ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కావచ్చు, వీటిలో ఏ టాపిక్స్ నుంచి అత్యధికంగా అడుగుతున్నారు అనేది నేను ఈ రీసెర్చ్ చేసి కనుక్కుని మీకు అందిస్తున్నాను. ఇది మీకు రేపు ప్రిలిమినరీ ఎగ్జామ్ చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, యాక్చువల్ గా ముందర అసలు ఏమేమి జరిగే గతంలో చూస్తే డివైఓ, తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరీని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, లైబ్రరీని మెడికల్ సైన్సెస్, తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, తర్వాత జేఎల్ అండ్ బిఎల్, వీటి తాలూకా పేపర్స్ నేను మొత్తం గమనించినప్పుడు ఇండియన్ హిస్టరీకి డివైఓ ఒక్కొక్కటి చూద్దాం. డివైఓలో ఇండియన్ హిస్టరీకి సంబంధించి 14 మార్కులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి 6 మార్కులు. అంటే ఇక్కడ 150 మార్కులు జనరల్ స్టడీస్ లో 20 మార్కులు డివైఓ ప్రిలిమినరీలో వచ్చాయి. అలాగే ఇండియన్ మెయిన్స్ లో ఇండియన్ హిస్టరీ 15 మెయిన్స్ లో, అలాగే ఏపీ హిస్టరీ 5, టోటల్ గా 20. అంటే ప్రిలిమినరీ మెయిన్స్ లో 20 మార్కులు కేటాయించారు. 150 మార్కుల్లో ఇవి 20 మార్కులకి కేటాయించడం జరిగింది. తర్వాత ఎఫ్ఆర్ఓ కూడా తీసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ లో 6 మార్కులు ఇండియన్ హిస్టరీకి, ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి 5 మార్కులు, అంటే మొత్తం కవరేజ్ 11 మార్కులు ఇచ్చారు. అలాగే ఎఫ్ఆర్ఓ మెయిన్స్ లో 12 మార్కులు ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి 5 మార్కులు, అంటే మొత్తం 17 మార్కులు ఇచ్చారు. మరి లైబ్రరీన్, అసిస్టెంట్ లైబ్రరీన్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసుకుంటే 9 మార్కులు ఇండియన్ హిస్టరీ, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి 9 మార్కులు, అంటే 18 మార్కులు వచ్చాయి.
లైబ్రేరియన్ మెడికల్ సైన్సెస్ సంబంధించి తీసుకుంటే 16 మార్కులు, 16 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుంచి వస్తే 5 క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి వస్తాయి. ఇంకా డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సంబంధించి తీసుకుంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి 7 మార్కులు, అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి 9 మార్కులు. ఇంకా జేఎల్ అండ్ పిఎల్ కామన్ గా జరిగింది పాలి లెక్చర్స్ సంబంధించి ఇండియన్ హిస్టరీ 7 మార్కులు, ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి 8 మార్కులు. అంటే ప్రతి ఎగ్జామ్ లో మనం అప్రాక్సిమేట్లీ తీసుకుంటే 150కి 11 నుంచి 21 మధ్యగా ఉంది. ఇది ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సంబంధించి. అంటే అలాగే ఇందులో రేషియో కూడా తీసుకుంటే ఇండియాది 75% ఉంటే తర్వాత పర్సంటేజ్ ప్రకారంగా తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి 25 లేదా 30 అలా ఉంటున్నాయి. అంటే ఇండియావి 15 మార్కులు వస్తే ఆంధ్రప్రదేశ్ 5 కావచ్చు, ఇండియావి ఒక్కోసారి ఈక్వల్ గా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో ఇది నేను గమనించిన తర్వాత ఇక్కడ నేను కొన్ని అత్యధికమైన కవర్ అయ్యే టాపిక్స్ ఏంటన్నది చూశాను. వాటికి ముందు మీరు ఆల్రెడీ చదివి ఉంటారు ఈ పాటికి. అంటే ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టరీని మొదలు పెట్టుకుని మొత్తం 1947 వరకు చదివే ఉంటారు. ప్రతి చాప్టర్ కూడా గతంలో అన్నిటి నుంచి కూడా కవర్ చేసుకునే కొన్ని వచ్చాయి. అంటే ప్రీ హిస్టరీ, హరప్పన్ సివిలైజేషన్, తర్వాత వేదిక్ సివిలైజేషన్, తర్వాత వేదిక్ కల్చర్, తర్వాత రిలీజియస్ మూవ్మెంట్స్ అంటే జైనిజం, బుద్ధిజం, అలాగే మహాజనపదాలు, మౌర్య సామ్రాజ్యము, తర్వాత శాతవాహనులు, గుప్తులు, ఇలా లాటర్ గుప్తాస్ తర్వాత మారిన పరిస్థితులు, తర్వాత ఇంకా ఇలా పలు విధానాలు లాటర్ గుప్తాస్ తర్వాత హర్షవర్ధన అతి ముఖ్యమైనది, అలాగే పల్లవ, చాళుక్య, తర్వాత మిడియల్ కి నెమ్మదిగా వచ్చేసాము, తర్వాత రాష్ట్రకూడాస్, తర్వాత చోళాస్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఢిల్లీ సల్తనేట్స్, తర్వాత భక్తి ఉద్యమం, తర్వాత విజయనగర సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం, తర్వాత మొఘల్ పాలన, తర్వాత మరాఠాస్, శివాజీ, ఇలాగా మీడియవల్ వరకు వస్తే ఇంకా మోడర్న్ నుంచి మనం 1600 నుంచి అంటే భారతదేశానికి యూరోపియన్లో వర్తక నిమిత్తం వచ్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 1947 వరకు సీక్వెన్స్ ఆర్డర్ లో జరిగినవన్నీ కూడా మీరు ఇదే విధానంలో చదువుకుంటారనుకుంటా. ఇలాగే క్వశ్చన్స్ గతంలో ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కూడా ఇలాగే శాతవాహన, కాకతీయ, ఇలా వరుసగా ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అయితే యాక్చువల్ గా డివైఓ కానీ తర్వాత ఎఫ్ఆర్ఓ కానీ కొన్నిటికి మాత్రమే ఇలా యాన్షియంట్, మిడివల్, మోడర్న్ అన్నిటినీ టచ్ చేసి ఇచ్చారు. కానీ కొన్నిటికి మాత్రం అలా ఇవ్వలేదు. అత్యధికంగా అన్నిటిలోనూ తీసుకుంటే కొన్ని ఏరియాలు చాలా ప్రముఖంగా రిపీటెడ్ అవుతున్నాయి. వీటిని మీరు ఏం చేశారంటే మీరు ఆల్రెడీ చదివిన దానికి ఇప్పుడు నేను చెప్పే అంశాలను కూడా మరొకసారి చదవండి. ఇది మీకు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చూద్దాం. ఇక్కడ నేను చెప్పేది అత్యధికంగా కవర్ అయిన టాపిక్స్ లో యాన్షియంట్ ఇండియా సంబంధించి లాటర్ గుప్తా పీరియడ్ మీద ఎక్కువ అడుగుతున్నారు. అంటే గుప్తుల తర్వాత జరిగిన పరిస్థితులు, ముఖ్యంగా పురాతన భారతదేశం నుంచి మధ్యయుగ భారతదేశానికి తరలుతున్న సమయంలో భూస్వామ్య వ్యవస్థ సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, మతపరంగా కానీ మొత్తానికి మార్పులు చేర్పులు జరిగిన సందర్భం ఈ భూస్వామ్య వ్యవస్థ రావడంతో ఫ్యూడలిజం అభివృద్ధి చెందడం అనేది. సో ఈ ఫ్యూడలిజం అభివృద్ధి చెందింది, దీని మీద విపరీతమైన క్వశ్చన్స్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో లాటర్ గుప్తా పీరియడ్ తర్వాత జరిగిన పరిణామాలు, ఆర్థిక సామాజిక పరిణామాల మీద ఎక్కువగా వస్తున్నాయి. అలాగే పొలిటికల్ గా గుప్తుల క్షీణత తర్వాత ఆ డెబ్రిస్ మీద, అంటే వాళ్ళ యొక్క సామ్రాజ్య శిథిలాల మీద తర్వాత ఏ రాజులు వచ్చారు, ఏ రాజ్యాలు స్థాపించారు అనేది ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత హర్షవర్ధన గాని, చాళుక్య, పల్లవ, ఇవన్నీ కూడా కొంచెం ముఖ్యంగా చూసుకోవాల్సినవి. ఇంకా మిడివల్ ఇండియాకి సంబంధించి మనం తీసుకుంటే ఢిల్లీ సుల్తాన్ మీద అత్యధికంగా క్వశ్చన్లు వస్తున్నాయి. ఇంకా మోడర్న్ ఇండియాకి సంబంధించి తీసుకుంటే సామాజిక, మతపరమైన సంస్కరణోద్యమాలు అంటే సోషియో అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ మీద అత్యధికంగా వస్తున్నాయి. తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద అత్యధికంగా వస్తున్నాయి. ఇవి ఇండియాకి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ ఈ విధంగా వస్తున్నాయి ఇండియాకి సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి యాన్షియంట్ లో శాతవాహన, మిడివల్ వచ్చేప్పటికి
కాకతీయ, తర్వాత కుతుబ్ షాహీస్ మీద చాలా రిపీటెడ్ గా అడుగుతున్నారు. తర్వాత 1600 to 1857 ఆంధ్రాలో యూరోపియన్ ఒత్తిడి మొదలైన దగ్గర నుంచి 1857 మధ్య జరిగిన తిరుగుబాటు మధ్యలో జరిగిన ఆర్థిక పరిపాలనా పరమైన సంఘటనల మీద ఎక్కువగా క్వశ్చన్లు వస్తున్నాయి. అలాగే సామాజిక మతపరమైన సంస్కరణోద్యమాల మీద ఆంధ్రాలో జరిగిన దాని మీద అత్యధికంగా వస్తున్నాయి. ఆంధ్రాలో స్వాతంత్రోద్యమం ఏ విధంగా జరిగింది అనేది ఇది మీరు క్రోనలాజికల్ ఆర్డర్ లో ఖచ్చితంగా చదవాలి, ఎక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం ఏ విధంగా జరిగింది అనే వాటి మీద ఆంధ్ర రాష్ట్రం గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రాల పునర్విభజన వీటి మీద ఇవన్నీ జరిగింది. తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ అవ్వడం, ఆంధ్ర తెలంగాణ విడిపోవడం వరకు కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. ఎక్కువగా ఫోకస్ చేసేది ఇప్పుడు జరిగిన ఆల్రెడీ పేపర్స్ గమనించినప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతిసారి ఇవే రిపీట్ అవుతాయని గ్యారంటీ ఏంటని. అందుకే నేను మొదట్లో ఒకటి చెప్పాను, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తుంటారు. ఇప్పటికే మొత్తం యాన్షియంట్ ఇండియా నుంచి మొదలు పెట్టుకుని మోడర్న్ ఇండియా, అలాగే యాన్షియంట్ ఆంధ్ర నుంచి మొదలు పెట్టి మోడర్న్ ఆంధ్ర వరకు ఈ వాటికి చదివే ఉంటారు. చదివిన వాటికి ఇప్పుడు నేను చెప్పినవి అంశాలు మరొకసారి చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇది ఖచ్చితం అనేది ఏది చెప్పలేము, కానీ రిపీట్ అవుతున్నప్పుడు మాత్రం ఆ ఏరియాస్ ని చూడటం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. ఈ ప్రయత్నంలో మనం సక్సెస్ అవుతామని ఆశిద్దాం. మీరు ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయండి, రాసి అందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే యాజ్ యూజువల్ గా మన కంటిన్యూస్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ మనం రన్ అవుతూనే ఉంటాయి. అవి చూడండి, చూసి అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు లైక్ చేయండి. దీనివల్ల బాగా బూస్టప్ వస్తుంది మీకు. ఇంకా నేను అత్యధికంగా తొందరగా సిలబస్ ని అవగొట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు కూడా కలుగుతుంది. ఓకే, వన్స్ అగైన్ ఇవన్నీ కూడా చూడండి, చూసి రేపు ఎగ్జామ్ గెలిపి రావండి, సక్సెస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.